2014-19 మధ్యలో అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఇక్కడ తీసుకువచ్చినటువంటి ఒక గృహ సముదాయం అదే హ్యాపీ నెస్ట్ పేరుతోటి ఇక్కడ G+18 అనుమతులతోటి అపార్ట్మెంట్లు నిర్మించి ఆ ఫ్లాట్లు అమ్మాలని చెప్పి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తలపెట్టడం, దానికి తగ్గట్టుగానే ఆన్లైన్లో ఫ్లాట్లు అమ్మటం. స్క్వేర్ ఫీట్ 4049 రూపీస్ ఎంతో పెట్టి 4000 రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్, ఒక చదరపు అడుగుని అమ్మటం జరిగింది. అయితే ఇవి ఆన్లైన్లో పెట్టినటువంటి గంటల వ్యవధిలోనే మొత్తం పూర్తయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఆ డబ్బుతోటి వాటిని నిర్మించి ఇవ్వాలని తలపెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలని ఆపివేసినటువంటి నేపథ్యంలోనే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. మరలా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, హ్యాపీ నెస్ట్ని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ ధరలు పెరిగాయి, వ్యయం పెరిగింది, అలాగే నిర్మించాల్సినటువంటివి ఇంకా ఉన్నాయి హ్యాపీ నెస్ట్లో. సో వాటికి ఖర్చు పెరుగుతుంది. కానీ పాత ధరలకే మేము ఖచ్చితంగా నిర్మించి ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీని ద్వారా 100 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడబోతుంది. సో ఈ భారాన్ని భరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. అయితే ఇక్కడే ఒక విషయం ఏంటి అంటే CRDA అధికారులు ఈ నష్టాన్ని పూడ్చుకోవటం కోసం ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదేంటి అంటే దీంట్లో దాదాపుగా ఒక 170 మంది వరకు, సుమారుగా ఒక 170 మంది వరకు మాకు ఈ ఫ్లాట్లు వద్దు అని చెప్పి అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారు. గతంలో ఇచ్చినటువంటి అడ్వాన్సులని వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఆపేసిందో కొన్ని నిరసనలు జరిగినాయి. ఆ టైంలో కొంతమంది లేదు మాకు దీని మీద నమ్మకం లేదు అని చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఫైన్, బాగానే ఉంది. ఆ అడ్వాన్సులు కూడా ప్రభుత్వం వెనక్కి ఇచ్చేసింది. వీళ్ళు కాకుండా అప్పట్లో బుక్ కానటువంటి ఫ్లాట్లు ఒక 3-4 ఉన్నాయి. సో ఇంకొన్ని ఫ్లాట్లు. సో ఇట్లా ఓవరాల్గా వీటన్నింటినీ కలుపుకుంటే టోటల్గా ఒక 190 ఫ్లాట్ల వరకు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు. సో వీటిని భర్తీ చేయాలి, వీటిని మళ్ళీ అమ్మాలి. అయితే వీటికి ఆన్లైన్లో పెట్టడానికి CRDA అధికారులు సిద్ధంగా లేరు. వీటిని ప్రస్తుతం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అదే ధరకు ఇచ్చేసి నెక్స్ట్ అమరావతిని చకచకా పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. దీనికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా 15,000 కోట్లు ఇస్తామని చెప్పింది కదా. వీటితోటి అమరావతి పనులని శరవేగంగా కొంతవరకు తీసుకొస్తే ఇంకేముంది, ఇక్కడ రాజధాని డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ భూమి పెరుగుతుంది. ఎప్పుడైతే భూమి పెరుగుతుందో ఈ హ్యాపీ నెస్ట్లో మిగిలినటువంటి ఆ 190 ఫ్లాట్లని వేలం వేసి అమ్మాలనే ప్రయత్నం చేస్తుంది. సో దీనివల్ల ఆన్లైన్లో పెట్టే కంటే వేలంలో పెట్టడం వల్ల ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో దాని ద్వారా హ్యాపీ నెస్ట్కి నష్టపోయినటువంటి ఆ 100 కోట్లని ఇక్కడ భర్తీ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం. ఇదే విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మరి అవి కూడా ఆన్లైన్లో పెట్టకుండానే వేలం వేయొచ్చు కదా. వాటిని మాత్రం ఆన్లైన్లో పెట్టి వీటిని మాత్రం వేలం వేయటం ఏంటి అనేది చాలామంది విమర్శిస్తున్నటువంటి అంశం. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు. రాజకీయంగా ప్రతిదాన్ని ఉపయోగించుకోవాలి కదా. సో కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని ఎలా చిత్రీకరిస్తున్నాయి అంటే ఎవరైతే అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారో వాళ్ళు టీడీపీకి చెందినటువంటి సానుభూతి పరులు కాదు, వాళ్ళ మీద నమ్మకం లేక వెనక్కి తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం హయాంలో కాదు కదా. అప్పుడు నమ్మకం ఎవరి మీద లేనట్టు ఫస్ట్ అది కూడా తెలుసుకోవాలి. అది వదిలేసి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళంతా టీడీపీ సానుభూతి పరులు కాబట్టి వాళ్ళే ఫ్లాట్లు కొన్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ రేటుకి కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుంది. ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఆరోపణే తప్ప దీంట్లో ఏం లేదు. వీటిని కూడా ఆన్లైన్లో పెట్టినందువల్ల ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటానికి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ప్రకారం వేలం వేస్తున్నారు. దాంట్లో తప్పేం అనిపించట్లా నాకైతే.